ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ థర్డ్ ఓడిఐ మ్యాచ్ మరి ఎక్కడ జరగబోతుంది భయ్య? అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం. నరేంద్ర మోడీ ఎంత పవర్ఫుల్ అంత కెపాసిటీ సీట్ కూడా పవర్ఫుల్ అక్కడ, అంత సీటింగ్ కెపాసిటీ పవర్ఫుల్ అక్కడ. ఎందుకనంటే అక్కడ సీటింగ్ కెపాసిటీ ఎంత 1,32,000. వరల్డ్ లోనే లార్జెస్ట్ స్టేడియం అది నరేంద్ర మోడీ స్టేడియం. మరి అక్కడ మ్యాచ్ జరగబోతుంది ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్. మరి ఎవరు గెలవబోతున్నారు? ఇండియా గెలవబోతుందా మరి ఇంగ్లాండ్ గెలవబోతుందా? ప్రివ్యూ వీడియో మనం తెలుసుకోవాలి కదా. లెట్స్ గో. హాయ్ హలో, వెల్కమ్ టు కిరణ్ కుమార్ బ్లాగర్. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ థర్డ్ ఓడిఐ మ్యాచ్. ఫస్ట్ 2 మనమే గెలిచాం, సిరీస్ కూడా మనదే, T20 సిరీస్ కూడా మనదే. అండ్ నెక్స్ట్ దీనికంటే ముందు మనకు ఐసీసీ ఛాంపియన్షిప్ ట్రోఫీ ఉన్నది. అండ్ దానికంటే ముందు WPL ఉంది భయ్యా. WPL అంటే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్. మరి వాటి గురించి కూడా మీకు వీడియోస్ కావాలనుకుంటే కింద కామెంట్ లో రాయండి, వాటి గురించి కూడా వీడియో చేస్తాము. ప్రీవియస్ అండ్ రివ్యూస్ కూడా చేస్తాం. మీకు కావాలనుకుంటే ఆడియన్స్ ఏది కావాలనుకుంటే అది చేస్తాం భయ్యా, ఖచ్చితంగా చేస్తా, నేనైతే చేస్తా. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళని చూసుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇప్పటివరకు చెప్పినట్టుగానే 97% సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు సపోర్ట్ గా ఉంటుంది, కాబట్టి కొంచెం మోటివేషన్ గా కూడా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకొని పెట్టుకోండి. సరే, మరి ఇక్కడ ఫస్ట్ మనము పిచ్ రిపోర్ట్ కనుక తెలుసుకుంటే, ఫస్ట్ అహ్మదాబాద్ లో మరి పిచ్ ఎట్లా బిహేవ్ చేస్తుంది భయ్యా అని అంటే, ఫస్ట్ ఎవరైనా టాస్ గెలిచిన వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటారు. ఎందుకంటే అక్కడ చేసింగ్ కష్టము. అక్కడ యావరేజ్ స్కోర్ వచ్చేసి ఓడిఐలో 229 యావరేజ్ స్కోర్ అంతే. అండ్ T20లో కనుక మనం చూసుకుంటే 155 యావరేజ్ స్కోర్, 179 యావరేజ్ స్కోర్ IPL లో. ఏంది భయ్యా మరి పిచ్చి ఇంత దారుణంగా ఉందో అక్కడ? మరి 200 కొట్టిన హిస్టరీ కూడా ఉంది కదా భయ్యా అని అంటే, అవును. అక్కడ హైయెస్ట్ స్కోర్ వచ్చేసి 231. IPL లో కనుక మనం చూసుకుంటే అహ్మదాబాద్ లో 231 హైయెస్ట్ స్కోర్. కానీ లోయెస్ట్ స్కోర్ కూడా ఉంది అక్కడ 89 లోయెస్ట్ స్కోర్. ఎవరైతే ఫస్ట్ బ్యాటింగ్ వస్తారో వాళ్ళకి కొంచెం అగ్రెసివ్ గా ఆడాలి స్టార్టింగ్, లేకపోతే చాలా కష్టం అయిపోతుంది. ఆడిన కొద్దీ పిచ్ అనేది స్లో అయిపోతుంది. ఫస్ట్ బౌలింగ్ చేసిన వాళ్ళకి నిజంగా స్టార్టింగ్ కొంచెం స్వింగ్ లభిస్తుంది. దాని తర్వాత ఆడిన కొద్దీ స్పిన్నర్లు అయితే బరిలోకి వస్తారు భయ్య. ఎప్పుడైతే స్పిన్నర్లు బరిలోకి వచ్చారనుకో అప్పుడు ఇండియా టాప్ ఉంటది. ఎందుకనంటే ఇంగ్లాండ్ అక్కడ ఓవర్ లేరు. ఇండియాలో ఎంతమంది స్పిన్నర్ ఉన్నారో తెలుసు. ఈ ఇండియన్ స్క్వాడ్ ఇంగ్లాండ్ స్క్వాడ్ గురించి పిచ్ రిపోర్ట్ అయిపోయిన తర్వాత మాట్లాడుకుంటే కొంచెం క్లారిటీ ఉంటుంది. ఫస్ట్ అయితే పిచ్ రిపోర్ట్ అయితే ఇది భయ్య. పిచ్ రిపోర్ట్ అయితే అట్లున్నది నిజంగా. ఫస్ట్ స్టార్టింగ్ బౌలింగ్ చేసిన వాళ్ళకైతే కొంచెం స్వింగ్ అయితే లభిస్తుంది. దాని తర్వాత మ్యాచ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్ది అయితే ఖచ్చితంగా స్పిన్నర్లు అయితే బరిలోకి వస్తారు. మరి ఇదైతే పిచ్ రిపోర్ట్ భయ్య. ఓహో భయ్య, ఆగు, చెప్పుకుంటూ పోతూనే ఉన్నావు. మరి శ్రీశర్ అయితే మంచిగా ఆడుతున్నాడు. మరి కేఎల్ రాహుల్ ఏంది భయ్య? 40-50 రన్నులు ఉన్నప్పుడు వస్తున్నాడు పాపం. కేఎల్ రాహుల్ కి ఆడే ఛాన్స్ లేదు. మరి ప్లేయింగ్ 11 లో కేఎల్ రాహుల్ ఉంచేది కూడా తక్కువనే. ఎందుకనంటే మనలు ఫస్ట్ బ్యాటింగ్ వచ్చినప్పుడు, అంటే ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయినాక సెకండ్ బ్యాటింగ్ వచ్చినప్పుడు ఏదో 40 for 5, 40 for 4 వికెట్స్ ఉన్నప్పుడే కేఎల్ రాహుల్ గుర్తొస్తాడా నిజంగా? ఇప్పుడైతే నిజంగా కేఎల్ రాహుల్ అసలు మ్యాచ్ ఆడుతున్నాడా అని చెప్పేసి కూడా ఎవరికి అనిపించలేదు. ఎందుకంటే సిచ్యువేషన్స్ అట్లా ఉన్నాయి. కానీ ఇది నిజంగా కేఎల్ రాహుల్ కి అయితే నిజంగా డేంజర్ సైన్స్ భయ్య. కేఎల్ రాహుల్ మ్యాచ్ లో నుంచి వెళ్ళిపోవచ్చు కూడా, తీసేయచ్చు కూడా, చెప్పలేం. గౌతమ్ గంభీర్ ఉన్నాడు. ఎందుకనంటే కేఎల్ రాహుల్ కి ఆ ఛాన్స్ రాలేదు ఇప్పటి వరకు. కనీసం ఈ మ్యాచ్ లో అయినా కనీసం కొంచెం తొందరగా శ్రేయస్ అయ్యర్ ప్లేస్ లో కేఎల్ రాహుల్ ని పంపిస్తే కొంచెం బ్యాటింగ్ కూడా కొంచెం ఇంప్రూవ్మెంట్ అవుతుంది అని చెప్పేసి నాకు అనిపిస్తుంది భయ్య. కేఎల్ రాహుల్ ఫ్యాన్స్ అందరూ ఈ పాయింట్ ని రేజ్ చేయండి, కింద కామెంట్ సెక్షన్ లో రాయండి. మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో రాయండి. అండ్ ఇక్కడ మరి ఇండియాకి ఎక్కువ విన్నింగ్ ఛాన్స్ ఉందా, మరి ఇంగ్లాండ్ కి ఎక్కువ విన్నింగ్ ఛాన్స్ ఉందా అని అంటే, ప్రిడిక్షన్ అయితే ఎవరం చేయలేదు. ఎవరం చేస్తాం చెప్పు ప్రిడిక్షన్? ఎవరం చేయలేం కదా. కాకపోతే ఛాన్స్ ఎవరికి ఎక్కువ ఉందో అది మాత్రమే చెప్పగలుగుతా. ఖచ్చితంగా మనం అయితే ఏదైతే చెప్తున్నామో ఖచ్చితంగా అదే జరుగుతున్నది. కావాలంటే నా ప్రీవియస్ వీడియోస్ కూడా మీరు చూసుకోవచ్చు, చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకున్న తర్వాత భయ్యా నువ్వు ఎట్లా అన్నావు, మళ్ళీ ఇట్లుంది ఏంది భయ్యా, నువ్వు ఒకటి ఏందని జరిగింది అని చెప్పేసి కూడా కింద కామెంట్ లో రాయండి. ఖచ్చితంగా నేను ఆన్సర్ ఇస్తా. ఫస్ట్ ఇండియన్ స్క్వాడ్ గురించి కనుక మనం చూసుకుంటే భయ్యా, హర్షదీప్ సింగ్ ఆడతాడేమో అనుకున్నాం లాస్ట్ 2 మ్యాచ్లు. కానీ ఈ మ్యాచ్ లో మాత్రం ఖచ్చితంగా హర్షదీప్ సింగ్ ఆడాలి 100% ఆడతాడు కూడా. గౌతమ్ గంభీర్ లేకపోతే సపరేట్గా కోచింగ్ లేకించి వెళ్ళిపోవాలని చెప్పేసి అందరూ చెప్పేస్తారు కూడా. ఎందుకంటే హర్షదీప్ సింగ్ ఇప్పుడు ఐసీసీ ఛాంపియన్షిప్ ట్రోఫీలో స్క్వాడ్ లో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఆడాలి. కొంచెం ప్రాక్టీస్ మ్యాచ్లకి అయితే ఉంటది. అండ్ మిగతా వాళ్ళు హర్షిత్ రాణా ఆడుతాడంటే ఆడుతాడో మరి ఆడో, ఈ మ్యాచ్ లో కొంచెం రెస్ట్ ఇస్తారు అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. మరి మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్ లో రాయండి. అండ్ ముంబై షమి కూడా ఆడతాడు.
స్పిన్నర్లు అయితే నిజంగా మన దాంట్లో వరుణ్ చక్రవర్తి ఆడతాడు భయ్య. వరుణ్ చక్రవర్తి అండ్ అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా వీళ్ళు ముగ్గురు అయితే కంపల్సరీ ఉంటారు. ఇంకా మేబీ కూడా కుల్దీప్ యాదవ్ కూడా ఏమైనా ఛాన్స్ ఇవ్వాలి అనుకుంటే కూడా ఇస్తారు కుల్దీప్ యాదవ్. ఎందుకనంటే స్పిన్నర్లు ఇంగ్లాండ్ స్పిన్నర్లకు ఆడాలంటే కష్టం అయిపోతుంది వాళ్ళకి. కానీ ఫస్ట్ T20 5 ఆడారు, ఇప్పుడు 2 ODI మ్యాచ్లు ఆడారు, 7 మ్యాచెస్ ఆడారు వర్సెస్ ఇండియా తోటి వాళ్ళు. మరి ఇండియన్ స్పిన్నర్లు ఎట్లా ఇస్తారో వాళ్ళకి ఒక అవగాహన అయితే వచ్చింది భయ్య. కాబట్టి కొంచెం చూసుకుని ఆడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కానీ ఎంత చూసుకుని ఆడినా అక్కడ స్పిన్ బౌలర్లకు అయితే మంచిగా బౌన్స్ ఉంటుంది, మంచిగా టర్నింగ్ ట్రాక్. కాబట్టి ఖచ్చితంగా ఇండియన్ స్పిన్నర్లకు అయితే చాలా అడ్వాంటేజ్ ఉన్నది. కానీ మరి ఇంగ్లాండ్ బౌలర్స్ లేదా భయ్యా అంటే ఒక్కటే, ఇంగ్లాండ్ బౌలర్స్ లో ఎవరున్నారు చెప్పు, ఓన్లీ అదిల్ రషీద్ తప్ప ఇంకొవరు లేరు. మిగతా వాళ్ళందరూ ఏదో ఆల్రౌండర్ లో ఎప్పుడో ఒకప్పుడు వచ్చి ఇస్తారు భయ్య, అడప ఇష్టోళ్ళే మిగతా వాళ్ళందరూ. కాబట్టి అదిల్ రషీద్ ఒక్కటే మెయిన్ బౌలర్. కాబట్టి అదిల్ రషీద్ బౌలింగ్ కొంచెం చూసుకొని ఆడితే అయిపోతుంది ఇండియా వాళ్ళకి. అంటే ఇప్పుడు దీన్ని బట్టి మీకు అర్థమై ఉంటుంది ఆల్మోస్ట్ ఎవరికి గెలిస్తే ఎక్కువ ఛాన్స్ ఉందని చెప్పేసి. ఎవరికి ఉంటుంది భయ్య, ఇంకా ఇండియాకే ఎక్కువ ఛాన్స్ ఉంది. వాళ్ళు బ్యాట్స్మెన్స్ కూడా మంచి ఫామ్ లో ఉన్నారు, బౌలర్స్ కూడా మంచి ఫామ్ లో ఉన్నారు. ఇంగ్లాండ్ తో కంపేర్ చేసుకుంటే మాత్రం ఇంగ్లాండ్కి అయితే నిజంగా ఇదొకటి కంబ్యాక్ మ్యాచ్లకైతే వాళ్ళు చూడాలి. వాళ్ళు మళ్ళీ టాస్ గెలిచి ఖచ్చితంగా ఫస్ట్ బ్యాటింగ్ కే తీసుకుంటారు. ఈసారి మాత్రం నాకు అనిపిస్తున్నది భయ్య, బ్యాటింగ్ మాత్రం మిరగొట్టేశారు ఇంగ్లాండ్ వాళ్ళు. సావ దుబ్బుతారు నువ్వు చూడు. ఖచ్చితంగా 300+ రన్స్ అయితే ఖచ్చితంగా ఓడుతారు. ఎందుకనంటే ఇండియా మీద ఇప్పుడు ఎంతో కొట్టాలి అని చెప్పేసి ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే మొత్తం డామినేట్స్ ఇండియానే చేసింది భయ్య. అలాగే ముఖం కూడా చూపించుకునేట్టు అయిపోయింది అసలు. అట్లా అసలు సిచ్యువేషన్ లో ఉన్నారు ఇంగ్లాండ్ వాళ్ళు. కాబట్టి ఖచ్చితంగా అయితే ఇంగ్లాండ్ వాళ్ళు ఈ మ్యాచ్ లో అయితే గట్టిగా కొడతారు భయ్య, గట్టిగా. అండ్ ఇంకోటి భయ్య, లాస్ట్ పాయింట్ ఒకటి నేను చెప్దాం అనుకుంటున్నా ఏంటంటే, ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ODI లాస్ట్ మ్యాచ్ కాబట్టి నరేంద్ర మోడీ స్టేడియంలో, కాబట్టి ఖచ్చితంగా అందరూ ఎంటర్టైన్మెంట్ అవుతారు. దీని తర్వాత వచ్చేటి కూడా చాలా ఉన్నాయి మ్యాచ్లు. ICC ఛాంపియన్షిప్ ట్రోఫీ ఉన్నది, WPL ఉన్నది, దీని తర్వాత IPL ఉన్నది మెయిన్. మరి ఎవరమంతా మన ఛానల్లో నడుస్తుంది. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకొని పెట్టుకోండి. మీకు ఒకవేళ ఈ వీడియోస్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేసే బాధ్యత నాది. ఖచ్చితంగా నా ప్రివ్యూ అనేది 100కి 90% కరెక్ట్ అవుతుంది. కావాలంటే మీరు రాసి పెట్టుకోండి, నా వీడియోస్ చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. నా ప్రతి వీడియో మీరు చూస్తేనే మీకు అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. ఏదో నా వీడియోస్ చూడాలి, నాకు వ్యూస్ రావాలి అని చెప్పేసి కాదు. మనకి ఏదో నాలెడ్జ్ ఉంది కాబట్టి చెప్తున్నాం, ఏదో ఎట్టికి చెప్పాలి కదా, ఏదో వీడియోలు చేయాలి అని చెప్పేసి కాదు. ఓకేనా, మీకే అర్థమవుతా ఉంటది. అండ్ మళ్ళీ చెప్తున్నా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. అండ్ మళ్ళీ మనకు మ్యాచ్ అయిపోయినాక, రేపు మ్యాచ్ అయిపోయినాక మళ్ళీ రివ్యూ వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. అప్పటి వరకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.